నమస్తే అండి. ఇది నమస్తే. కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే. బర్త్ డీటెయిల్ చెప్తారా? నవంబర్ 6, 1998, 1 AM. 1998 1 AM. ఏ ఊరు? హైదరాబాద్. తర్వాత ఓకే. టైం కరెక్టే అంటారా? రోహిణి నక్షత్రం వచ్చింది, ధనుర్లగ్నం వచ్చిందా? సారీ, కాదు లేదు కాదు, వినోద్ గారు. 1 AM. అది 10 AM కాదు, 1 AM. అన్న కొడితే అది 10 అయింది. రోహిణి నక్షత్రం కరెక్టే కానీ లగ్నం సింహ లగ్నం. అవును. ఓకే, చేద్దాం అయితే. 1/6/11 6/11 హైదరాబాద్. ఒక 5 నిమిషాలు అటు ఇటు ఉంటుంది అంటారు బర్త్ టైం. అవును వినోద్ గారు. ఓకే, రైట్. 1 సెకండ్ ట్రై చేద్దాం. 1 AM. గుడ్, కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. 00:56 చేద్దాము. ఒక 3 నిమిషాలు తగ్గించుకుందాం, సెట్ అయిపోతుంది. ఓకే. నమ్మచ్చు, బర్త్ టైం నమ్మచ్చు. చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు ఇక 57 కదా మనం అనుకున్నది. ఏం చేస్తున్నారు మీరు? ఏం కావాలి? నేను మా జర్మన్ కంపెనీలో ఆటోమొబైల్ ఇంజనీర్, అంటే వెహికల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాను, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్. ఓకే, నైస్. ఏంటిది మీది? సో మరి ప్రోగ్రామింగ్ అంటే ఎంబెడెడ్ ఇంతకుముందు సిస్టమ్సా? పూణేలో వర్క్ చేశాను. ఇప్పుడు బెంగళూరులో చేస్తున్నాను ప్రస్తుతం. ఓకే, నో ప్రాబ్లం. మీది టెక్నాలజీ ఏంటిది మరి? C++ వాడతారా? ఏం వాడతారు మీరు? లేదు వినోద్ గారు, మేము మ్యాట్లాబ్ మోడల్స్ వాడతాం. మ్యాట్లాబ్ మోడల్స్ తోటి సి ప్రోగ్రామింగ్ జనరేట్ చేసి వెహికల్ మీద వాలిడేషన్ చేస్తాం డైరెక్ట్ గా. అంటే రిస్క్ మేనేజ్మెంట్, ఈ బ్యాగ్స్ కానీ అట్లాంటివి? లేదు, వెహికల్ వాలిడేషన్. కొత్త ఫీచర్స్ వస్తాయి కదా, ఇప్పుడు మీ వెహికల్ లో ఏదైనా కొత్త ఫీచర్ వస్తే దాన్ని సంబంధించిన సాఫ్ట్వేర్ రాస్తాం, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ రాస్తాం. ఓకే. అది ఎనీ లైక్ సాఫ్ట్వేర్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాగా, అర్థమైంది. సాఫ్ట్వేర్ అనేది. సరే, ఇప్పుడు నేనేం చెప్పాలైతే? కరెంట్లీ 1.5 year నుంచి మ్యారేజ్ కోసం చూస్తున్నారు, కానీ అది నాకు నచ్చిన వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి నచ్చితే నాకు నచ్చలేదు. ఓకే. ఇంట్లో వాళ్ళేమో ఎవరినో ఒకరిని చూసుకొని తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదా అలా అని వాళ్ళ దగ్గర నుంచి. నాకేమో అక్కడ చూస్తే వాళ్ళు నచ్చుతలేరు. ఓకే, ఎవరో ఒకరిని చూసుకుని ఎట్లా అవుతుంది? అది కాదు కదా. సరే, మనం ఒక్కసారి నేను చెప్తాను, ఏమైనా నేను చెప్పినా కలిస్తే అప్పుడు మ్యారేజ్ గురించి ప్రిడిక్ట్ చేస్తా, లేదంటే బాయ్ చెప్పేస్తా మరి. సరే. ఓకే, రైట్. ఎట్లా ఉంది రీసెర్చ్ ప్రోగ్రామ్? నచ్చుతోంది కదా? చాలా బాగుంది వినోద్ గారు. యాక్చువల్ గా నాకు ఏం ఐడియా లేకుండే, కోవిడ్ టైంలో మీ నుంచే స్టార్ట్ చేశాను అన్ని నేర్చుకోవడం. గ్రహాలు అంటే ఏంటి, స్టార్స్ అంటే ఏంటి, ఇవన్నీ. సూపర్. కోవిడ్ లో చాలా మంది నేర్చుకోవడానికి మా ఛానల్ హెల్ప్ అయింది. అంటే మీరు చాలా ఇన్ డెప్త్ గా ప్రాపర్ పిన్ టు పిన్ చెప్తారు కాబట్టి అది చాలా రిలేటెడ్ అనిపించింది. నైస్. సో సింహ లగ్నానికి లగ్నం మీద కుజుడు దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. దశమాధిపతి స్వక్షేత్రగతుడై తృతీయంలో ఉన్నాడు అనమాట, లగ్నాధిపతితో కలిసి. వెరీ గుడ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తుంది. తర్వాత దశమంలో చంద్రుడు వ్యయాధిపతి ఉచ్చ, శుక్రుడిని ఫాలో అయితే శుక్రుడు స్వక్షేత్రగతుడు అయ్యాడు. ఇది బాగుంది. రాహుకేతులు ముఖ్యంగా ఏ గ్రహాన్ని డిస్టర్బ్ చేయట్లేదు, బాగుంది. వక్రించిన శని సప్తమాధిపతి అయితే, సప్తమాధిపతి ఈజ్ ఫాలోయింగ్ అంటే కేతువు, తర్వాత కేతు నక్షత్రంలో ఉన్నాడు. తర్వాత రాహు, అంటే రవిశనులు ఇద్దరు డిబిలిటేటెడ్, మీకు పరస్పరం చూసుకుంటున్నారు. సరే, ఓకే, నో ప్రాబ్లం. అయినా కూడా ఏం కాదు. శుక్రుడు ఓవర్ రైడ్ చేశాడు ఇక్కడ. తర్వాత నక్షత్రాధిపతిని ఇక్కడ లగ్నం మీద కుజుడు, అంటే లగ్నాన్ని రాహు డామినేట్ చేశాడు అనమాట. ఎందుకంటే కేతువు సప్తమ నుంచి గురువు చూస్తున్నాడు కదా, సో కాబట్టి పవర్ఫుల్ అదే అవుతున్నాడు అనమాట. ఓకే, రైట్, పర్వాలేదు. సో కుజరాహులు కాబట్టి టెస్టింగ్ అనమాట. సో కాబట్టి మీరు ఫీచర్ టెస్టింగ్ అవన్నీ వచ్చాయి మీకు.
తర్వాత శని రాహువులు శని రాహువులు ఒకే నక్షత్రంలో ఉన్నారు కాబట్టి క్యాన్సిలేషన్ వచ్చింది. గురువు లక్కీగా మోస్ట్లీ అదే నక్షత్రంలో ఉంటాడు, డైరెక్ట్ అవుతాడు కాబట్టి ప్రాబ్లం లేదు. సప్తమంలో గురువు దిగ్బలాన్ని పొందాడు. గురువు పవర్ఫుల్ అనమాట. గురువు ఎవరిని ఫాలో అవుతున్నాడు? శనిని ఫాలో అవుతున్నాడు. కాకపోతే శని డిబిలిటేట్ అయ్యాడు. సరే ఓకే, అవుతుందిలే పెళ్ళి, కొంచెం ముందుకు వెనక్కైనా అవుతుంది. బుధుడు బాగానే ఉన్నాడు. సో ఎందుకంటే బుధుడికి కూడా శని రాహుల వల్ల కొంత వక్రత్వ దోషం వచ్చింది. ధనాధిపతి అంటే చతుర్థ ద్వితీయ సప్తమాలకి అఫ్లిక్షన్ ఉంది కొంచెం, అర్థమైందా? కాబట్టి ఏంటంటే ఏం కాదులే. సో చూద్దాం, టైంతో చూద్దాం అంతా. ఒకసారి నేను వెనక్కి వెళ్ళి చెప్తా. సో ఈవెంట్స్ సరిపోతే అప్పుడు మిగిలిన స్టోరీలన్నీ చెప్పుకుందాం మనం. 98. సో ఫస్ట్ చంద్రదశ, చంద్రుడు వీనస్ని రిజల్ట్ ఇస్తున్నాడు. వీనస్ ఏమో తృతీయాధిపతి పాపి స్వక్షేత్రగతుడై బలంగా ఉన్నాడు. పర్వాలేదు, చంద్రదశలో పెద్ద కాంప్లికేషన్ ఏమీ కనబడలేదు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఏమీ నెగిటివ్గా ప్రిడిక్ట్ చేయడానికి అక్కడ ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా మార్స్ సెక్స్టైల్ ఇస్తున్నాడు కాబట్టి బాగానే ఉంది యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్. అంటే పుట్టినప్పుడు అనమాట. 98 to 2000 అంత ఛాలెంజింగ్గా నాకేమీ కనిపించట్లేదు. మీకు ఛాలెంజింగ్గా కనబడితే నాకు చెప్పండి, ఆపండి నన్ను. యాక్చువల్లీ మా మదర్ చెప్పింది, పుట్టిన తర్వాత దగ్గర 1 year వరకు హెల్త్ లూజ్ మోషన్స్ అయినాయి అని. 1 year తర్వాత హెల్త్ ఓకేలే. రవిశన్ల అపోజిషన్ ఉన్నప్పుడు ఓవర్ హీట్ ఇంబ్యాలెన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. నవంబర్ కదా మీరు పుట్టింది, చలికాలం, ఇన్ఫెక్షన్స్ అనమాట అవి. అవన్నీ ఓకే. మేజర్ ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా అవన్నీ మీరు రికవరీ అవుతారు. గురువు లగ్నాన్ని చూస్తున్నాడు కదా, కాబట్టి రికవరీ అవుతారులే. రవిశన్ల అపోజిషన్ అది ఓకే. మేజర్ టైంలో నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను, చెప్తాను మీకు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి 2006, 2007లో అపోజిషన్ వచ్చిందనమాట. ఇది మంచి ఆస్పెక్ట్ కాదు. 10th హౌస్ కంజంక్షన్ మూన్ మంచిదైనా దానికన్నా ముందే ఇది రావడము, దీని తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ మూన్ని కంజైన్ చేసిన ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ అపోజిషన్ ఇవ్వడం, ఇవన్నీ మంచి ఆస్పెక్ట్స్ కాదనమాట. కాబట్టి 2006కి మీకు ఏం జరుగుతా ఉన్నది? మూన్ దశ అయిపోయింది, మార్స్ దశ వచ్చింది. మార్స్ స్టార్లాడు వీనస్సే. మార్స్ స్టార్లో గ్రహాలు ఉన్నాయా? ఉన్నాయి, ఒకే గ్రహం ఉంది కదా. సో ముఖ్యంగా కేతు ఉన్నాడు. కేతు స్టార్లాడు ఎవరు? మార్స్ రాహుతో కలిసి ఉన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మార్స్ దశ కేతు వల్ల, మార్స్ రాహు కాంబినేషన్ వల్ల ఖర్చు, ఛాలెంజెస్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఫ్యామిలీ హెల్త్ ఇట్లా చెప్తా ఉండాలన్నమాట. సో 2008 దగ్గర నుంచి కూడా 7-8 దగ్గర నుంచి నేను అంటే వచ్చినా కూడా ప్రోగ్రెస్ నేను స్టాండర్డ్గా నేను కాన్ఫిడెంట్గా కంటిన్యూ చేయలేను అనమాట. ఓకే, 8, 9, 10, 11, 12, 13, 14 దాదాపు ఇదంతా కూడా ఛాలెంజెస్ చెప్తాను. సో దాదాపు 14 వరకు చెప్తానండి ఛాలెంజెస్. క్యాలెండర్ ఇయర్ తీసుకోండి ఏదైనా, నవంబర్ టు నవంబర్ అనమాట. సో 14 అంటే 15 నవంబర్ వరకు దాదాపు మీకు 8 years నుంచి 16 years వరకు నేను అనుకున్నంత ప్రోగ్రెస్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ ప్రిడిక్ట్ చేయను. మీకు అట్లా అనిపించిందా? లేదు సూపర్గా ఉందంటారా? లేదు వినోద్ గారు, కరెక్టే. అది మా ఫాదర్ కి చాలా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డారు. అదే మార్స్ రాహు కదా, డబ్బులు ఖర్చు అయిపోవడం అవన్నీ కూడా మార్స్ దశలో పని చేయలేదు. మార్స్ దశ అర్థమైందా? సో అది 10th హౌస్ ట్రైన్ ఇవన్నీ పని చేస్తున్నా కూడా ఇటు సైడ్ సన్ 10th హౌస్ అపోజిషన్ ఇస్తాడు కదా, నిలదొక్కుని ఇవ్వడం అనమాట. ఇచ్చినట్టే ఇచ్చే ఆపర్చునిటీ తీసేస్తా ఉంటాడు అనమాట. అది ప్రాబ్లం. సో దాని తర్వాత మీకు ఇక అక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది కదా, అర్థమైందా? ఇక మీరు సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. ఇక మీకు 16 years 17 years వచ్చాయి కాబట్టి ఇక మీరు చదువుకోవడంలో పర్ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు 2014-15 తీసుకుంటే ఏదైతే చదువు ఉంటుందో ఒక 5 years మీరు మళ్ళీ ముందుకు ఎదగడానికి మీకు అవకాశాన్ని ఇస్తాడు, అర్థమైందా? కాబట్టి మీ చదువు 14, 15, 16, 17, 18, 19 అంటే 20 నవంబర్ వరకు వేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ వరకు వెళ్ళింది. 19 నవంబర్ నుంచి 20 నవంబర్లో మళ్ళీ ఛాలెంజెస్ ఇక్కడ వరకు. అంటే ఇప్పుడు 13 నుంచి చెప్పానా, 13 నుంచి 19, ఒక 6 years చెప్పాను కదా, అర్థమైందా? 14 నుంచి తీసుకుంటా కూడా. సో ఒక 5-6 years మీకు చదువు, అంటే మీకు 10th వరకు అట్లా సిచ్యువేషన్స్ అట్లా ఉన్నా కూడా ఈ 5 years మీరు చదువుకోవడానికి, లైఫ్లో కొంచెం ముందుకెళ్ళడానికి ఏవైతే కావాలో అవి మీకు కొంత అరేంజ్ అయిపడి ఒకసారి మనం డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళి చదువుకోవడం, ఏదో రకమైన ఇంప్రూవ్మెంట్ రావడం ఇవన్నీ ఇస్తాయి అనమాట. ఏమైనా ఇచ్చినట్టు అనిపించినాయా లేదంటారా? అవును వినోద్ గారు, ఇచ్చిన వినోద్ గారు. 2014లో నాకు ఫ్రీ సీట్ వచ్చింది. దాని ద్వారా నేను 3 years కంప్లీట్ గా చదువుకున్నాను. అది టెక్నికల్ గా చాలా హెల్ప్ అయింది. వెరీ గుడ్. దాని తర్వాత
2017 కూడా మళ్ళీ నాకు ఫ్రీ సీట్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ లో. సో దాని ద్వారా మళ్ళీ అక్కడ కూడా చాలా టెక్నికల్ గా బాగా నాలెడ్జ్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ నేనేమి కానీ 2014 లో ఎందుకో 3 months గ్యాప్ అయింది. నా 10th కంప్లీట్ అయింది. 10th కంప్లీట్ అయిపోగానే ఇమీడియట్ గా నాకు 3 months కాలేజ్ జాయిన్ అవ్వలేదు. అది వేరే సీట్ వల్ల ఎందుకో తెలీదు, డిలే స్టార్ట్ అయింది అక్కడ నుంచి కొంచెం. ఓకే, ఓకే. అది ఏమీ కాదులే, అవన్నీ చిన్న చిన్నవి. హై లెవెల్లో మనం అర్థం చేసుకుంటే ఆ చిన్న చిన్న ఏముంది, 3 నెలలు 4 నెలలు. మా ఫ్రెండ్ కూడా, బెస్ట్ ఫ్రెండ్ కూడా మ్యారేజ్ ప్రిడిక్ట్ చేసి నువ్వు చెప్పింది అవ్వలేదురా అన్నాడు. ఎందుకు రానంటే 1 month తేడా వచ్చిందని చెప్పాడు. వాడికి ఏం చెప్పాలి, వాడి గురించి రోజు తలుచుకుంటాను అనమాట. కాబట్టి 3 నెలలు 6 నెలలు తేడా వస్తే ఏమైతే ఏమీ కాదు. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది డే మనం ప్రోగ్రెస్ సైడ్ వెళ్ళిందా లేదా అనేదే మనకి కన్సిడరేషన్ అనమాట. మనకి మైన్యూట్ గా ట్రాన్సిట్స్ ఉంటాయి అనమాట. శని గురు గోచారాలు అవన్నీ ఉంటాయి. మనం 1 year ప్రిడిక్షన్ చెప్తామంటే మనం మైన్యూట్ గా వాటిని ఫోకస్ చేసినాం అనుకో, ఇక చెప్పలేం కదా. ఇక రోజు రోజు క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రోజు అట్ట జరిగిందా, ఈ రోజు జరిగిందా జరగలేదా, నువ్వు చెప్తేనే నేను చెప్తా అన్నాను అనుకో, ఇక మనకి 20 ఏళ్ళు చెప్పడానికి 10 ఏళ్ళు అవుద్ది. ఓకే, సరే, రైట్. సో గుడ్. సో ఇక్కడ వరకు వెళ్ళింది, కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది మళ్ళీ. 19లో 10th house square మార్చ్ జరిగే వరకు ఫాదర్ కదా ఇండికేట్స్. కాబట్టి ఒక్కోసారి ప్రోగ్రెస్ ఆఫ్ ది ఫాదర్, హెల్త్ ఆఫ్ ది ఫాదర్, ఫ్యామిలీ, ఇవన్నీ కూడా కొంత ఛాలెంజెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. 18 నుంచి 19, 20 ఈ మధ్యలో మనకి ఛాలెంజెస్గా ఆస్పెక్ట్స్ పోతా ఉన్నాయి అనమాట. సో ఛాలెంజెస్ కనిపించాయా? లేదు లేదు, బాగుందంటారా మళ్ళా? 2019 నుంచి నాకు స్ట్రగల్ స్టార్ట్ అయింది జాబ్ సర్చ్. ఎందుకంటే కాలేజ్ జాబ్ ఆపర్చునిటీస్ రాలేదు. జాబ్ ఆపర్చునిటీస్ కాలేజ్ లో రాలేదు. బయట ట్రై చేసినా బయట రాలేదు. పైగా ఫైనాన్షియల్ కండిషన్ అప్పుడు అంత బాగాలేకుండే ఇంట్లో. సో మా గ్రాండ్ మదర్ కూడా అప్పుడే ఎక్స్పైర్ అయింది, దగ్గర 2020 దగ్గర. సారీ, ఓకే. దాని తర్వాత నుంచి మళ్ళీ అవకాశం కోసం చూస్తున్నా నేను. ఇప్పుడు రాహుదశ సగం అయిపోయింది, శని భుక్తి నడుస్తూ ఉన్నది. శని స్టార్లాడు కేతు కదా, అంటే సప్తమానికి కనెక్ట్ అయ్యాడు కదా. శని స్టార్లో ఎవరున్నారు? బుధుడు ఉన్నాడు. కానీ బుధుడు వెళ్ళిపోయాడుగా, బుధుడు బుధ నక్షత్రంలోకి వచ్చాడు ఆ టైంలో. కాబట్టి కేతు అంటే సప్తమం కదా. సప్తమం అంటే చాలా కాంపిటీషన్ అనమాట, చాలా హెవీగా ఉంటుంది. అనుకున్నట్టు ముందుకెళ్ళదు. ఒక్కోసారి లవ్ ఏమన్నా ఫామ్ అయినా కానీ లవ్లు కూడా బ్రేక్ అవుతాయి అనమాట. సో ఇది యాజ్ ఎక్స్పెక్టెడ్గా చెప్పాం. దాని తర్వాత చూద్దాం. సరే, అంటే వచ్చింది జాబ్ అన్నా కూడా లేదండి మీరు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందని చెప్తానమాట. ఇక్కడ మంచిగా 22 మార్చి తర్వాత మెర్క్యూరీ భుక్తి వచ్చింది. మెర్క్యూరీ వక్రించిన స్వనక్షత్రంలో ఉండి కుజుడిని ఇండికేట్ చేశాడు. కుజుడు లగ్నం మీద ఉన్నాడు కదా, రిలీవింగ్ ఆస్పెక్ట్ అనమాట. ఈ రిలీవింగ్ ఆస్పెక్ట్ లో మనకి సెల్ఫ్ ఎఫర్ట్ తో కూడిన ఒక ఇంప్రూవ్మెంట్ వస్తుంది. చిన్న ఆపర్చునిటీ. అంటే మీకు నాకు 4 లక్షల శాలరీ వస్తుంది సార్ అని అన్నా కూడా నేనేం చెప్తానంటే, మీ లెవెల్కి అది చిన్నదండి, అనుకున్నంత కాదండి, వచ్చింది పర్వాలేదు, సెల్ఫ్ ఎఫర్ట్ చెయ్యాలి కాబట్టి ఇప్పుడు చెయ్యాలి అన్నట్టుగా చెప్తానమాట. 22 నవంబరు, 23 నవంబర్, 22 మార్చి నుంచి మనకి రాహులో మెర్క్యూరీ వచ్చాడనమాట. ఓకేనా. రాహు స్టార్ లో ఎవరున్నారు? ఒక్క సన్ ఒక్కడే ఉన్నాడు కదా ఈ చార్ట్ లో. సో కాబట్టి సన్ రిజల్ట్స్ ఇస్తాడనమాట. మెర్క్యూరీని ఎవరు రిజల్ట్ ఇస్తున్నాడు? మార్స్ రిజల్ట్ ఇస్తున్నాడు. అంటే లగ్న చతుర్థాధిపతులు, లగ్న భాగ్యాధిపతులు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా ఎంతో కొంత చిన్న ఆపర్చునిటీ, స్మాల్ ఆపర్చునిటీగా చెప్తాను అనమాట. కొంత వచ్చినట్టు అనిపించిందా? నాకు ఆపర్చునిటీ వచ్చిందండి. పూణేలో నాకు జాబ్ వచ్చింది అప్పుడే, ఆ టైంలో 2021 అక్టోబర్ దగ్గర వచ్చింది. ఓకే, పర్వాలేదు పర్వాలేదు. 2022 జూలైలో నేను పూణేకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కి పిలిచారు. పర్వాలేదు పర్వాలేదు. సెల్ఫ్ ఎఫర్ట్ అంతే, మిరాక్యులస్ జాబ్ చెప్పాను కానీ సెల్ఫ్ ఎఫర్ట్ జాబ్ చెప్తాను. ఓకే. ఎందుకో తెలియదు, ఆ ప్రాజెక్ట్ నాకు నచ్చలేదు. సో ఆ ప్రాజెక్ట్ నుంచి వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవ్వాలని మా మేనేజర్ తో నేను గొడవ పెట్టుకున్నాను. నాకు ఈ ప్రాజెక్ట్ నచ్చలేదు. ఇప్పుడు అసలు ప్రాబ్లం అంతా 24 నవంబరు 25 నవంబర్కి వస్తే ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ కి స్క్వేర్ ఇస్తున్నాడు. మళ్ళీ కూడా ఏదో ఒకటి నచ్చదు, లేదంటే మ్యారేజ్ కోసం ట్రై చేస్తే అనుకున్నంత సాటిస్ఫాక్షనల్ గా ముందుకు వెళ్తున్నట్టు అనిపించదు. ఇట్లా కొంచెం క్లమ్జీగానే ఉంది అనిపించిందా? లేదు లేదు, బాగుందంటారు. నవంబర్ 22 తర్వాత మ్యారేజ్ కోసం స్టార్ట్ చేశారు, 23 స్టార్టింగ్ లో. కానీ అది ఏం అవ్వలేదు. ఓకే, సరే సరే, మ్యారేజ్ ఓకే. కానీ వర్క్ కూడా ఈ ఇయర్ కొంచెం, ఈ మొన్న 5-6 నెలల నుంచి కూడా కొంచెం స్లోగా ఉండాలి. అట్లా ఏమన్నా ఉందా? మొత్తం స్లోగా ఉంది. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఎన్ని మార్కులు వేయచ్చు? ఇప్పుడు దాకా చెప్పిన 24కి వచ్చాం కాబట్టి ఆగుదాము. ఎన్ని మార్కులు వేస్తారు? 80 వేస్తారా, 20 వేస్తారా, ఎన్ని వేస్తారు మరి? దీనికి ఓవరాల్ ప్రిడిక్షన్స్ పాజిటివ్ నెగిటివ్ చెప్పినందుకు 80 వేయచ్చా, 40 వేయచ్చా? 70 అంటే మనం ఫెయిల్ అయిపోయినాం కదా.
చిన్న చిన్న ఈవెంట్స్ అది. ఎక్కడ 30 మార్క్స్ ఎక్కడ పోయినాయి చెప్పండి. మీరు తెలుగు టీచరా లేదంటే మ్యాథమెటిక్స్? లేదు, 80 మార్క్స్ నుంచి 70 వచ్చినాయి అంటున్నా నేను. 80 లేదు, 100కి నేను అడిగేది. 100కి 90% మ్యాచ్ అయింది నేను గారు. ఓకే కంప్లీట్ గా. 70 అయ్యే వరకు నాకు షాక్ అయ్యా నేను. సరే 70 వస్తే మనం ఎందుకు చెప్పాలి అని. సరే ఓకే రైట్. 90 వచ్చాయి. ఎందుకు 90 ఎందుకు మరి? నేను మళ్ళీ డబుల్ చెకింగ్ వల్ల రివాల్యుయేషన్ లో గెయిన్ చేసుకున్నానంటారా? లేదు గారు, అంటే ఎందుకో చాలా డిలే అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏ దానికైనా కష్టపడాల్సి వస్తుంది, ఈజీగా వస్తలేదు. ట్రై చేద్దాం. ఇప్పుడు మ్యారేజ్ ఎట్లా ఉంది ఆపర్చునిటీ? ఇప్పుడు ఎంత వస్తుంది పే? బాగుందా? దగ్గర దగ్గర 1 వస్తుంది గారు. ఇప్పుడు 1 వస్తుంది అని అంటే మీకు మంచి టైం వచ్చింది అనుకో, 5-6 కూడా వస్తుంది అనమాట. అర్థమైందా? ఎందుకంటే సెల్ఫ్ ఎఫర్ట్ టైంలోనే వస్తుంది. అట్లా అంటే మంచి టైం వచ్చింది అనుకో ఇంకా బాగా వస్తుంది. అర్థమైందా? సో రిలేటివ్ గా తీసుకోవాలి. మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళకి 20 వస్తే నాకు 1 వచ్చిందని మనం మనతోనే కంపేర్ చేసుకోవాలన్నమాట. మన ఆస్పెక్ట్స్ తోనే కంపేర్ చేసుకోవాలి. సరే ఓకే, టైం చూద్దాము. సో బేసికల్లీ కళత్రకారకుడైన శుక్రుడు ఆల్ రైట్, దాంతో ప్రాబ్లం లేదు, శుక్రుడు బాగున్నాడు. ఓకేనా? తర్వాత బుధుడు అనేవాడు వక్రించి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు శని నక్షత్రంలోకి. సో ఆయన రెట్రోగ్రేట్ అయ్యాడు కాబట్టి ఆయనకి పాపం క్యాన్సిలేషన్ లేదు. ఇప్పుడు సమస్య అది. అర్థమైందా? సప్తమంలో గురువు పొజిషనల్ స్టేటస్ ఉన్నా ఆయన శనిని ఫాలో అవుతాడు. శనికి క్యాన్సిలేషన్ ఉన్నా ఉపయోగం లేదు. అర్థమైందా? కాబట్టి కొంత అక్కడ డిస్టర్బెన్స్ అయింది అనమాట. ఓకే, అక్కడ ఒక 80 వేస్తాను గురువుకి పొజిషనల్ స్టేటస్ కాబట్టి, లాక్కొస్తా. 75 వరకు లాక్కొస్తాను అనమాట. కానీ శుక్రుడికి బాగానే లాక్కొస్తాను. శుక్రుడికి 100 ఇస్తా, అంటే సప్తమ కారకుడికి. కానీ బుధుడికి మనం వేయలేంగా, సో 30 వేస్తాను అనమాట. అర్థమైందా? సో ఇది వేసే వరకు ద్వితీయాధిపతి సప్తమం ఆక్యుపెంట్ శనిని ఫాలో అవడం వల్ల అంత ఈజీగా అవ్వట్లే. రవిశనులు అంటేనే ముడిపడందే ఇవ్వనివ్వరు అనమాట అంత ఈజీగా. ఎక్కడైనా బ్రేక్స్ ఉంటాయి. అర్థమైందా? సో ఈజీగా అవ్వదు. సో ఇప్పుడు మనం ఉన్నదానిలో ఫైండ్ చేయాలి ఇప్పుడు మరి, అంతే కదా? సో ఇప్పుడు దాకా ఎందుకు అవ్వలేదనే దానికి భుక్తులు చూసుకుందాం. అర్థమైందా? సో బుధుడు అనేవాడు ఎవరిని రిప్రజెంట్ చేశాడు? 22 మార్చి నుంచి కుజుడిని రిప్రజెంట్ చేశాడు. కుజుడు లగ్నంలో ఉన్నాడు. ఓకే, లగ్నాన్ని ఇండికేట్ చేశాడు కాబట్టి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం వరకు చేశాడు అనమాట, అంతే. తర్వాత బుధుడు ఏమయ్యాడు? 23 నవంబర్ నుంచి రెట్రో అయిపోయి మనకి సాటర్న్ స్టార్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా వర్కౌట్ కాదు, ఎందుకంటే అక్కడ క్యాన్సిలేషన్ లేదు కాబట్టి. 24 అక్టోబర్ వరకు పెళ్లి కాలేదని అంటే ఓకే, యాక్సెప్టెడ్ అనమాట, అంటే మనం క్యాలిక్యులేట్ చేయడానికి. తర్వాత కేతుభుక్తి వచ్చింది. ఇది కూడా సగం అయిపోయింది కదా, ఇస్తాడని గ్యారంటీ ఏముంది? ఎందుకంటే ఈజ్ రిప్రజెంటింగ్ కేతు స్టార్, అంటే మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. కేతు స్టార్లో మార్స్ లగ్నం మీద ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి 2025 అక్టోబర్ వరకు కూడా ఇవ్వడం. ఇవ్వకపోతేనే మంచిది, ఇస్తే సమస్య. అర్థమైందా? ఇవ్వకపోతే మంచిది. ఇప్పుడు వచ్చాడయా హీరో. సో రాహులో శుక్రుడు అనమాట. ఓకేనా? సో శుక్రుడు ఆల్రెడీ కళత్రకారకుడు. ఓకేనా? తర్వాత శుక్రుడి స్టార్లాడు ఎవరు? గురువు ఎవరు? యోగకారకుడు, సప్తమంలో ఉన్నాడు, పంచమాధిపతి, బాగున్నాడు కదా. సో శుక్రభుక్తి అనేది కొంచెం అనుకూలంగా ఉంది కదా. ఇప్పుడు ప్రోగ్రెషన్స్ ఎట్టా ఉన్నాయో చూద్దాం. ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ స్క్వేర్ నుంచి రిలీవ్ అయ్యాడు అనమాట. మంచిది, సంతోషం, ఒక గుడ్ పాయింట్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ కాన్ఫ్లిక్ట్ చేయట్లేదు. ప్రోగ్రెసివ్ వీనస్ రిలీవ్ అయ్యాడు. ప్రోగ్రెసివ్ సన్ యురేనస్కి సెక్స్టైల్ ఇచ్చి వెళ్తా ఉంది. ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు. ప్రోగ్రెసివ్ మార్స్ బాగున్నాడు, దీంతో ఏమీ సమస్య లేదు. ఓకే గుడ్. ఏమి అసలు అడ్డు చెప్పడానికి ఏముంది? అడ్డు చెప్పడానికి ప్రస్తుతానికి ఏమీ లేదు. అర్థమైందా? లేదు కాబట్టి మనం గ్రీన్ సిగ్నల్ ఇద్దాం. ఓకేనా? 25 అక్టోబర్ నుంచి 28 అక్టోబర్ అంటే మనకి 3 ఏళ్ళు కదా. 3 ఏళ్లలో మనకి లగ్నం డిగ్రీ ఒక 3 డిగ్రీలు, శుక్రుడు ఒక 21 డిగ్రీలు, 24, రాహు ఎన్ని డిగ్రీలు? 3 డిగ్రీలు, 27 డిగ్రీ, 30% అనుకోండి. అంటే 26 అక్టోబరు, అంటే ఇప్పుడు అక్టోబర్ స్టార్ట్ అవ్వలేదు, 26 అక్టోబర్ వరకు మనకి అవకాశం ఉంది ఇంచుమించుగా. అర్థమైందా? సో గట్టిగా ఇక్కడ ప్రయత్నం చేయండి ఇక. అర్థమైందా? అవుద్ది, పెళ్ళి అవుద్ది, గట్టిగా ప్రయత్నం చేయండి. ఓకేనా? సరే, తర్వాత కొంచెం టైం చూసి మనం వద్దాము, కంక్లూడ్ చేద్దాం. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ. సో ఏదేమైనా కానీ కొంచెం అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి. కుటుంబాధిపతి బాగోలేదు. అర్థమైందా? కుటుంబాధిపతి బాగా డిస్టర్బ్ అయినప్పుడు అంత ఈజీగా ఉండదు కదా. కాబట్టి మనం వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. పెళ్లి కావడానికే కష్టపడడం కాదు, పెళ్ళి అయినా కూడా నిలబెట్టుకోవడానికి కష్టపడాలి.
దాని తర్వాత అయితే లక్కీగా ఫర్దర్గా బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, ప్రస్తుతానికి ఏమీ లేవు, చెప్తా వచ్చినప్పుడు. ఇక్కడ ఒకటి ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ నెటల్ మార్స్ వస్తుంది అనమాట 2032. అది అందరికీ రెసిషన్ ఉన్న టైంలో వచ్చింది కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు. ఓకేనా. ప్రోగ్రెసివ్ 10th house సాటర్నిక్ సెక్స్టైల్ ఇచ్చి వెళ్ళింది, బాగుంది. ఎస్, సూపర్. ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్కి ట్రైన్ ఇస్తాడు, వెరీ గుడ్. ఓకే, ఏం ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. మెర్క్యూరీ స్ట్రైట్ అయ్యాడు లక్కీగా, ఓకే, సెట్ అయిపోయాడు. ఓకే, బాగుంది. 10th house బాగుంది. 10th house సన్కి, మార్స్కి, వీనస్కి ట్రైన్ ఇస్తూ వెళ్తుంది అనమాట. మంచి లాంగ్ కెరియర్కి చాలా హెల్ప్ చేస్తుందిలే. ఓకే, ఇప్పుడున్న హడిల్ చెప్తా. బాగుంది, ప్రొఫైలు బాగా వెళ్తుంది, భయపడకండి, బాగుంటుంది. ఓకే, సో ఒక్క నిమిషం, నేను రైట్ వర్డ్స్ యూజ్ చేయకపోతే ఏమనుకోకండి. లేదు వినోద్ గారు, ఇన్ని రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్నా, మీరు ఎలా చెప్తారో తెలుసు. థ్యాంక్ యూ. ఇక్కడ ఇప్పుడు ప్రోగ్రెసివ్ మార్స్ ఏమవుతాడంటే నెటల్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇస్తాడనమాట. రాహు దశలో రవి భుక్తి జరుగుతుంది, అర్థమైందా? సో ఇది కొంచెం మంచిది కాదు, అర్థమైందా? ఇది కొంచెం మంచిది కాదు. అట్లాంటప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వస్తాయి. ఒక్కోసారి ఆఫీస్లో వర్క్ లోడ్ కావచ్చు, బాస్ చెప్పింది నచ్చకపోవచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా. ఒక్కోసారి ఫాదర్ హెల్త్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల సిచ్యువేషన్స్ ఎవరిదైనా కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి ప్రమాదం ఉంది, అర్థమైందా? కాబట్టి మనం మెల్లగా వెళ్తా ఉంటే ఆ 10th house సెక్స్టైల్ సాటర్న్ సెట్ అయినాక మెల్లగా 2033, 34 మెల్లగా ముందుకు పోతుంది. ఇది ఒకేసారి ఫ్లై అవ్వదు, అర్థమైందా చార్టు? ఓకే, సో మీకు ప్రోగ్రెస్ వస్తుంది, స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ వస్తుంది. ఒక ఏజ్కి ఇంకా బాగా వస్తుంది అనమాట. ఒక 10-15 ఏళ్ళు పోయిందంటే మీకు 10th house ఇటు సన్తో, ఇటు మార్స్తో, ఇటు జూపిటర్తో గ్రాండ్ ట్రైన్లోకి వెళ్తుంది అనమాట. ఫెంటాస్టిక్ ఆస్పెక్ట్స్ అన్ని ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో కాబట్టి 2032-33లో ఆ ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ మార్స్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఒక చిన్న ఆస్పెక్ట్, చిన్న చిన్న ఆబ్స్టకల్స్ వస్తాయి, మేజర్గా ఏమీ కాదు, అర్థమైందా? తర్వాత గురుదశ వస్తుంది. గురువు పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు కదా, పంచమాష్టమాల్లో గ్రహాలు లేవు కాబట్టి ఆయన రూల్ చేసేస్తాడు అనమాట. ఆయన చతుర్థ భాగ్యాధిపత్య చూడబడుతున్నాడు కాబట్టి హీ విల్ ఆల్సో గివ్ గుడ్ రిజల్ట్స్. సాటర్న్ని ఫాలో అవుతాడు అనమాట. సాటర్న్ డిబిలిటేషన్, రెట్రోగ్రేషన్ అవన్నీ ఉన్నాయి కదా. సో అవి మారినప్పుడు మ్యాటర్ మారుద్ది. కాబట్టి ఏంటంటే సెన్సిటివ్ వైఫ్ హెల్త్, బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఒక ఏజ్ తర్వాత వేరేగా ఉంటుంది. అది ఏజ్ తర్వాత కదా, అది అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం, 45 ఏళ్ళ తర్వాత సంగతి. గుడ్ అండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇట్స్ టు ది పాయింట్ ఆన్సర్ చెప్పు నాకు అవన్నీ ఎందుకు అని అంటే, పెళ్ళి అవుతుంది ఓ సంవత్సరంలో ట్రై చేయండి, అంతే ఆన్సర్. మనం కొండం దావి పట్టింది అది. ఇంకా హ్యాపీయా? చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నమస్తే. స్టాప్ చేయనా? గారు, ఒకటి డౌట్ ఉండే. ఇది ఇది నెక్స్ట్ జూపిటర్ జూపిటర్ దశలో ఎలా ఉంటది? బానే ఉంటదా? అది బాగుంటదని చెప్పా కదా, బాగుంటదని చెప్పా. ఎందుకంటే ప్రతిదీ డిలే అవుతుంది, ఎందుకు నాకు తెలియట్లేదు. ఇంకా ఒక పాయింట్ ఉంటే, నేను హైదరాబాద్ ఎప్పుడు వెళ్తాను రిటర్న్ గా? ఇప్పుడు ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నా నేను. మళ్ళా ఇంట్లో వాళ్ళేమో హైదరాబాద్ ఎప్పుడు వస్తావు, ఇక్కడే జాబ్ చూసుకోవచ్చు కదా అని అంటున్నారు. కుటుంబాధిపతి బాగున్నప్పుడు కుటుంబ స్థానానికి ఎట్టా చేరుకుంటాం? చేరుకోపోవడమే మంచిది. సో ఆ క్రైటీరియా వదిలేసేయండి. ఇంకా అంటే మీ యొక్క నెసెసిటీ ఏమన్నా ఉందా వెళ్ళేదానికి? అలా ఏం లేదు వినోద్ గారు, నెసెసిటీ అంటూ ఏం లేదు. జస్ట్ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. నాకు కూడా ఇంట్లో ఉంటే బాగుంటది. ఇక్కడ బెంగళూరులో ఫ్లాట్ తీసుకొని ఉండడం కన్నా హైదరాబాద్ లో ఇల్లు ఉంది, సో అలా కంఫర్టబుల్ గా ఉంటది. సరే, ఫస్ట్ మ్యారేజ్ సెట్ అయిన తర్వాత ఆలోచిద్దాం, తీరాదు. సరే వినోద్ గారు. ఇంకా అంతే వినోద్ గారు. కుటుంబాధిపతి వక్రించినప్పుడు ఒక్కోసారి మనం కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది అనమాట. ఒక్కొక్క రకాలుగా ప్లే అవుతాయి. కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని విషయాలు చెప్పకూడదు. ఇంకా అంతే వినోద్ గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. బాగుంది. సో ఏంటంటే మనము ఈగో బ్యాలెన్సింగ్ చేసుకుంటా ఉంటే చాలా బాగా షైన్ అవుతారనమాట, అర్థమైందా? రవిసేన్లో అపోజిషన్ ఉన్నప్పుడు మనము ఈగో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక్కోసారి అగ్రెసివ్ ప్లే చేస్తే ఎదుటి వాళ్ళకి మనల్ని అప్పటికప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు. ఆఫీస్ పాలిటిక్స్ లాగా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. 100% పనిష్మెంట్ ఇచ్చే దగ్గర 75% పనిష్మెంట్ ఇవ్వండి, 20% ఫస్ట్ ఆగి
ఆ 70% ఇద్దాం, ఇవాళ వద్ద డిసైడ్ చేద్దాం. 25% ఆగేలోపే విషయాలన్నీ కొట్టుకుపోయాయనుకో, నెసెసిటీ అంటే మనం ఇంప్లిమెంటేషన్లోకి వెళ్దాం. అర్థమైందా? మీరేంటంటే అగ్రెసివ్, ఎక్స్పెక్టేషనల్ అండ్ ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడానికి కూడా ఒకసారి తడబాటు కారు. అర్థమైందా? ఆ రవిసేన్లు ఉన్నప్పుడు మనకు అన్ని బ్రేక్ పడతా ఉంటాయి. సో కాబట్టి స్టెప్ బై స్టెప్ ఆలోచించుకొని వెళ్లాల్సి వస్తుంది. దశమంలో ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఉంది కదా, అది కాపాడుతుంది. వీనస్ ఓన్ హౌస్ కదా, గురువు లగ్నాన్ని చూస్తున్నాడు కదా, ఇవన్నీ పాజిటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం బ్యాలెన్స్ అవ్వగలుగుతారని కాబట్టే నేను మీకు చెప్పాను. నేను లేదంటే చెప్పను నేను. సరేనా? వినోద్ గారు, లాస్ట్ ఒక పాయింట్, నాకు ఫారెన్ వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? ఎందుకంటే కంపెనీ నుంచి పంపిస్తున్నారు కానీ నా ఛాన్స్ ఇంకా రాలేదు. 1.5 year వ్యయాధిపతి దశమం కదా, పంపించే అవకాశం ఉంది. అదేం లేదు, పంపించే అవకాశం ఉంది. శుక్రభుక్తి ఫస్ట్ పెళ్లి మ్యాటర్ డిసైడ్ అవ్వాలి కదా. వెళ్ళినా కానీ బాబు ఇక్కడికి రా, సంబంధాలు చూడాలంటారు కదా. మరి ఫస్ట్ ఇది ఏదో తేల్చుకుంటే అయిపోద్దిగా ఈ 1 year లో. అవును. సో ఇంకో 1 year 1.5 year మ్యారేజ్ మీదనే ఫోకస్ చేయండి. అవన్నీ ప్లాన్ చేద్దాం. ఫస్ట్ ఇది సెటిల్ అయిన తర్వాత ప్లాన్ చేద్దాం. సో మొదట అడిగిన క్వశ్చన్కి, రెండో అడిగిన క్వశ్చన్కి ఎంత కాన్ఫ్లిక్టింగ్ ఉంది? ఒకటేమో ఇంటికి దగ్గరికి రావాలంటారు, లేదంటే దేశం దాటి వెళ్ళిపోవాలంటారు. జస్ట్ వెళ్ళి దానికి 3 months ట్రైనింగ్ ఉంటుంది అక్కడ. ట్రైనింగ్ అంటే వెళ్ళిరండి. ట్రైనింగ్ ఎవరు ఆపుతున్నారు? వెళ్ళిరండి, ఏముంది దాని ఏం కాదు. షార్ట్ ట్రిప్స్కి ఏం కాదు. అర్థమైందా? లాంగ్ టర్మ్ ఉండడం గురించి. సరే, ఓకే, ఆల్ ది బెస్ట్. నమస్తే.